మార్గరిటా విత్ స్ట్రా అనేది హిందీ ఫిలిం. యాక్చువల్గా ఇది తెలుగులో అవైలబుల్గా లేదు. బట్ హిందీ అవైలబుల్ ఉంది, విత్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఫిలిం. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు ఎక్స్ట్రాడినరీ. ఒక మోటివేషన్ ఇచ్చే ఫిలిం. ఎట్ ది సేమ్ టైం చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ చాలా కిక్ ఇస్తుంది సినిమా. మీకు చూసినప్పుడే కాదు, చూసిన తర్వాత కూడా కొన్ని రోజులు గుర్తుండిపోయే సినిమాలు చాలా తక్కువ. అందులో ఒక ఫిలిం మార్గరిటా విత్ స్ట్రా. మార్గరిటా అనేది యాక్చువల్గా ఒక డ్రింక్ పేరు అనమాట. అంటే అది అమెరికన్ డ్రింక్ ఎక్కువ. అంటే కోర్స్ ఇండియాలో కూడా డ్రింక్ చేస్తారు, కానీ మార్గరిటా అంటే చాలా మార్గరిటాస్ ఉంటాయి. అందులో ఆల్కహాల్ ఉంటుంది, ఆల్కహాల్ లేనిది కూడా ఉంటుంది. ఇది సో ఆ మార్గరిటాను స్ట్రా వేసుకొని తాగే ఒక అమ్మాయి స్టోరీ అనమాట ఇది. సో ఈ సినిమా స్టోరీ మెయిన్ ఏంటిదంటే, ఒక కాళ్ళు కరెక్ట్గా పనిచేయని ఒక అమ్మాయి తన వీల్ చైర్లో ఉంటుంది. ఆ వీల్ చైర్లో ఉంటూ తను ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనమాట. సో సాంగ్ లిరిక్స్ రాయడం అలాంటి ఒక అమ్మాయి. బట్ తన మదర్ కానీ తన పేరెంట్స్ కానీ వాళ్ళు సూపర్, చాలా మంచోళ్ళు. బట్ ఈ అమ్మాయి ఏంటంటే చాలా సెక్షువల్గా తనకు చాలా కోరికలు ఉంటాయి. సెక్షువల్ కోరికలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని కిస్ చేస్తుంది. ఒక స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు వేరే అబ్బాయిని కిస్ చేస్తుంది. సో అతను రిజెక్ట్ చేస్తాడు ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయి ఏం డిసైడ్ అవుతుంది అంటే, ఇంకా నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి వేరే అమెరికాకి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అవుతుంది. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీలో చిన్న గొడవలు అవుతుంటే బయట వేరే ఒక అమ్మాయి ఈ అమ్మాయి కలుస్తారనమాట. సో వీళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అర్థమైంది కదా మీకు స్టోరీ ఏంటిది అనేది. సో సింపుల్గా ఏంటిదంటే, ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయి, సో ఇద్దరు కలిసి లవ్లో పడతారనమాట. వాళ్ళ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇది లెస్బియన్ స్టోరీ అండ్ బైసెక్షువల్ స్టోరీ అనమాట. లెస్బియన్ అని చెప్పలేము, బైసెక్షువల్ అంటే ఇద్దరితో కూడా ఒక రొమాన్స్ చేసే ఒక పర్సన్ స్టోరీ అనమాట, సింపుల్గా చెప్పాలంటే అది. సో అలాంటి ఒక అమ్మాయి, సో తన పాస్ట్లో ఈ అమ్మాయికి హీరోయిన్కి ఆ అబ్బాయితో కూడా రిలేషన్ ఉందని చెప్పేసి చెప్తే ఇంకా అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. సో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ మెయిన్ హీరోయిన్ కల్కి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వీళ్ళందరూ అంటే వాళ్ళ మమ్మీ కూడా చచ్చిపోతుంది బికాజ్ ఆఫ్ క్యాన్సర్ వల్ల. సో ఇవన్నీ పాసిబిలిటీస్ అంటే ఇవన్నీ దరిద్రాల్లో కూడా ఆ అమ్మాయి అంటే తన కాళ్ళు ఉండవు, వీల్ చైర్లో వెళ్తుంది. అలాంటి ఒక పొజిషన్లో కూడా ఈ మార్గరిటా అంటే లాస్ట్ ఫైనల్ మాత్రం నేను చెప్పకుండా ఉండలేను. సీరియస్గా దట్స్ అ బ్యూటిఫుల్ షాట్ అనమాట. మీరు చూడండి, మార్గరిటా అండ్ స్ట్రా అనేది ఈ సినిమా మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఏంటిది అనేది. ఎందుకనంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన లైఫ్లోకి వచ్చిన బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు తన లైఫ్ నుంచి. వాళ్ళ మమ్మీ సూపర్, అంటే వాళ్ళ మమ్మీ తనకి ఏదైనా సపోర్ట్ చేస్తుంది. అలాంటి మమ్మీ కూడా తన జీవితం నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంకొక లెస్బియన్ అమ్మాయితో లవ్లో పడతా అని చెప్పినా కదా, ఆ అమ్మాయి కూడా సేమ్ మధ్యలో వెళ్ళిపోతుంది. బట్ ఈ అమ్మాయి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చేంజెస్లో కూడా తను ఇంకా తన ఫైండింగ్ అంటే ఒక కోల్పోయిన వాటి గురించి బాధపడకుండా తనని తను ఎవాల్వ్ చేసుకుంటూ చేంజ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆ చేంజ్కు అలవరుచుకుంటూ వెళ్తూ తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది. సో ఫైనల్గా ఈ అమ్మాయి డేట్కి వెళ్తుంది, తనతో తానే డేట్కి వెళ్తుంది. యాక్చువల్గా ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్లో చూసుకుంటూ ఈ మార్గరిటా అండ్ అది జస్ట్ గ్లాస్లో పట్టుకొని తాగేదనమాట. సో దాన్ని తినక ఒక స్ట్రా ఉంటుంది, ఆ స్ట్రాతో తాగుతుంది అనమాట. సో అందుకని ఈ సినిమాకి టైటిల్ పెట్టారు. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ ఏంటిది అనేది ఈ సినిమా. అండ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఆ కల్కి అంటే అనురాగ్ కశ్యప్ ఎక్స్ వైఫ్ అనమాట ఆమె. అసలు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు నాకైతే పిచ్చిగా నచ్చింది. అండ్ హైలీ ఇన్స్పైరింగ్ ఫిలిం. నిజంగా ఇన్ని రోజులు నేను సినిమా చూడడానికి బాధపడ్డా, బట్ సినిమా చూసినా కాబట్టి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఇలాంటి ఒక సినిమాను మీకు కూడా చెప్దామని చెప్పేసి ఐఎమ్ రికమెండింగ్ దిస్ ఫిలిం. సో డెఫినెట్గా చూడండి, మీకు నచ్చే అవకాశం చాలా ఎక్కువ. హిందీ రాకపోతే సబ్ టైటిల్స్ ఉన్నాయి, సబ్ టైటిల్తో కూడా చూడొచ్చు. అండ్ ఇంకా వేరే యాప్స్లో కూడా సినిమా అవైలబుల్గా ఉంది, వెతికితే దొరుకుతుంది, అంత కష్టమేం కాదు. బట్ వన్స్ మీరు చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.